సాఫ్ట్ ఇక్కడ ఒకటి ప్రధానమైన ప్రాబ్లం ఏమని అర్థం కానిది ఏంటంటే 20 హైదరాబాదులు తయారు చేస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఒక హైదరాబాద్ ఇప్పుడు మీకు ఏమైనా కనిపించింది అమరావతిలో? అంటే అది నేను ఆయన మనసులోకి వెళ్ళి చూడాలి. మీకు ఎక్కడన్నా హైదరాబాద్ కనిపించదు? ఒక రాత్రికి రాత్రి ఒక అత్యంత తక్కువ కాలంలో ఒక 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 అది మహానగరం, ఒక మహానగరం నిర్మాణం ఎలా జరుగుతుంది? ఒక సింగపూరే చిన్న తిప్పి కూడా ఇంత ఉండదు దేశం. ఆయన ఇంకా చేస్తానే ఉన్నాడు. అది ఇప్పటికీ అవ్వదు. అది ఒక ఆర్గానిక్ సహజ పరిణామ క్రమంగా అది ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు అవసరాలను బట్టి ఎదుగుతూ ఉంటుంది. భూమిని ఫిల్ చేసుకుంటారు. ఈయన డెఫినెట్గా నేను రెండు రకాలు అర్థం చేసుకున్నాను. ఒకటి, రాజధాని లేకపోవటం వల్ల మన అందరికీ ఒక సెంటిమెంట్ ఉంది. మన క్యాపిటల్లో ఇది అనుకున్నాం కాదండి. ఆ పంతం పట్టుదలలో పెద్ద నగరం కావాలనేది అందరికీ ఉంది. కానీ అది ఎంతకాలంలో వాస్తవ రూపం దాల్స్తుంది అనేది చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలి. అండ్ క్యాపిటల్ పర్పస్ ఆఫ్ ఇనిషియల్ క్యాపిటల్ ఏంటి? ఒక మహానగరం నిర్మించడానికి ముందు ఒక వీ నీడ్ సర్టన్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్. ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి వాళ్ళు విపరీతంగా డబ్బులు వేస్ట్ చేశారు. అండ్ నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన బిగినింగ్ లేవని నేను టెంట్లో కూడా కూర్చొని నేను రాజకీయంగా నేను క్యాపిటల్ నడిపిస్తాను, రాష్ట్రం నడిపిస్తాను, ఏం అవసరం లేదు. టెంట్ అంటే నేను నిజంగా టెంట్ అనుకోను, కానీ ఒక కొంచెం ఎక్స్టెంపోర్లో ఒక మెటఫరికల్గా మాట్లాడినా కానీ నేనేం కోరుకుంటే అత్యంత తక్కువ సదుపాయాలు ఉన్న చోటు నుంచి కూడా నేను నడుపుతాను. అలా తీసుకుంటాను. ఇప్పుడు అర్జెంటుగా కూర్చోబెట్టి ఇప్పుడు కట్టిన క్యాపిటల్ బిల్డింగ్స్ కూడా ఆయన ఏంటి ఇవన్నీ టెంపరీ అంటారు. మరి ఏది టెంపరీ, మరి ఏది పర్మనెంట్? సో ఇవన్నీ ఏమైపోతుందంటే ప్రజాధనం దుర్వినియోగం చేయడం. ఇంతమంది కష్టపడి ఒకవైపు ఏమో మాకు జీతాలు ఇవ్వండి, మా పర్మనెంట్ అంటే నిధులు లేవంటాం. ఇంకొంతమంది పిల్లలకి చదువులకి ఏదైనా లేవంటే నిధులు లేవంటాం. మరి ఇక్కడ కూర్చోబెట్టి జాగ్రత్త చేయకపోతే అట్లా అంత అనుభవం నాయకులు